తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంచలనాలకు వేదికగా మారుతోంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందుగా ఏదైతే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని ప్రణీత్ రావు విషయంలో కొంత చర్చ వచ్చిందో ఆ చర్చ తిరిగి ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతల మెడలకు చుట్టుకుంటోందంటే అసలు ఈ వ్యవహారం ఎంత లోతుగా జరిగింది, ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారంటే వందలు కాదు వేలల్లో అనే చర్చ వినిపిస్తోంది. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది ఈ వ్యవహారంలో అనే దానికి సంబంధించి నిన్న ప్రముఖులు అయినటువంటి చీకోటి ప్రవీణ్ గారు కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఈరోజు వారే మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అసలు వారి విషయంలో ఏం జరిగింది, మొత్తం వ్యవహారంలో అసలు ఏం జరిగిందని చర్చించడానికి ప్రవీణ్ గారు నమస్కారం అండి. ఎస్ ప్రవీణ్ గారు, అంటే చాలా మంది స్పందిస్తూ ఉన్నారు ప్రముఖులు మీలాగా. కాకపోతే మీ ఫోన్ ట్యాప్ కూడా జరిగిందనేసరికి నేను ఒక్కసారిగా స్టేట్ మొత్తం షాక్ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది వ్యాపారస్తులు కావచ్చు, సినీ వాళ్ళవి కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల టార్గెట్గానే వాళ్ళు చేశారు. మీలాంటి వ్యాపారస్తులను కూడా ఎక్కువగా టార్గెట్గా పెట్టుకున్నారు. అసలు మీ విషయంలో ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మీరు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ ఈడీ రైడ్స్ అయినప్పుడు నాకు బీఆర్ఎస్ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధం ఉందని చెప్పి ఒక ఆరోపణలు వచ్చినాయి. దాన్నప్పుడే వీళ్ళు ట్యాప్ చేసి నా మూమెంట్స్ మరి నేనేం మాట్లాడతా అనుకున్నారో, మరి వాళ్ళ మంత్రుల గురించి వాళ్ళ ఎమ్మెల్యేల గురించి బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతా అనుకుని ట్యాప్ చేసిరని నేను భావించడం జరుగుతుంది. దాని తర్వాత గజ్వేల్లో ఒక కమ్యూనల్ ఇష్యూ జరిగింది. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ, విగ్రహం మీద ఎవరో వేరే మతస్థుడు కొంచెం ఇది చేసినాడు. దానికి ఒక కమ్యూనల్ ఇష్యూ అయితే నేను గజ్వేల్ పోవడం జరిగింది. అంటే ఒక హిందూ సోదరులపై దాడి జరిగి హిందూ సోదరులను బాగా కొట్టడం జరిగింది. దాన్ని ఆ టైంలో ఫుల్ హాట్గా ఉండే గజ్వేల్. యాక్చువల్గా ఆ విషయము సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి బయటికి రానికుండా మీడియాను కూడా ఆంక్షలతో తొక్కిపెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఆ టైంలో నేను పోవడం జరిగింది. నా ఇంకా యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా సంబంధించిన ఛానల్స్ రావడం జరిగింది. నేను పోతే ఒక 10,000 మంది వచ్చినారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 2 కార్స్లో పోయినా, వాళ్ళందరూ వస్తారని సోషల్ మీడియా ద్వారా ఇమీడియట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ తెలిసిపోయి ఒక 10,000 మంది వచ్చారు, గ్యాదర్ అయ్యారు. అప్పుడే కమిషనర్ శ్వేత గారు ఉండే, ఆమె వచ్చింది. నేను ఎవరైతే దెబ్బలు తాకినాయో సందీప్ అనే కుర్రాన్ని పరామర్శించి హాస్పిటల్కి సంబంధించి ఏమైనా ఉంటే నా దగ్గర ఖర్చులకు తీసుకోని చెప్పి ఒక హిందుత్వం ఎజెండాలో నేను పోవడం జరిగింది. వీళ్ళు ఎంత హర్ట్ అయ్యారు అంటే ఇంకా షార్ట్ పీరియడ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. వీళ్ళు ఎంత హర్ట్ అయ్యారు అంటే ఒక సీఎం కాన్స్టిట్యూన్సీ, అప్పటికి నేను బీజేపీ పార్టీలో లేను, ఎవరు కూడా రాలేదు అప్పటికి. ఫస్ట్ నేనే స్పందించడం, నేనే వెళ్ళడం జరిగింది. కాబట్టి వీళ్ళకి ఈగో హర్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ బాగా ఈగో హర్ట్ అయ్యి ఒక ఆఫ్టర్ ఆల్ ఈయన వచ్చి ఒక సీఎం కాన్స్టిట్యున్సీలో వచ్చి అంత మొనగాడా అన్న ఫీలింగ్లో వచ్చేసారు. అందులో నాకు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ ఫోన్ చేసి కూడా ఇవే డైలాగులు కొట్టాడు. నువ్వు అంత మొగోడువా సీఎం కాన్స్టిట్యున్సీకి వ్యక్తిగతంగా కాల్ చేసినారు, చేసి బెదిరించడం జరిగింది. సార్ నేనేం చేసిన, నేను హిందుత్వం గురించి పోయినా అంటే ఎట్లా అంటే ఇంకా ఒక రాజాసింగ్ మీదనే ఒక ఎమ్మెల్యే మీదనే మేము పీడీ యాక్ట్ పెట్టినాము, నువ్వెంత అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు స్టేట్లో పోలీస్ ఆఫీసర్స్కి కొదువు లేదు. ఒక రిటైర్ అయిన పర్సన్ని 3 ఏళ్ళు స్పెషల్ జియో తీసి ఒక టాస్క్ ఫోర్స్ అనే దానికి ఓఎస్డీగా పెట్టాల్సిన అవసరం ఏముంది? స్టేట్లో మెన్ లేదా? స్టేట్లో మెన్ ఉన్నారు కదా. ఎఫిషియంట్ ఆఫీసర్ తెలంగాణ పోలీసు, స్పెషల్గా హైదరాబాద్ పోలీసు వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసింగ్ అంటే మన హైదరాబాద్ పోలీసు. వీళ్ళు ఉన్నాక కూడా ఒక ఏజ్డ్ పర్సన్ని తీసుకొచ్చి, రిటైర్ అయిన వాడిని తీసుకొచ్చి 3 ఏళ్ళ ఎక్స్టెన్షన్ జియో తీయాల్సిన పని ఏముంది ప్రభుత్వానికి? అంటే వీడు ఎంత కరుడు కట్టిన నేరగాడు మీరు ఆలోచించండి. పోలీసు ముసుగులో ఉన్న నేరగాడు ఆలోచించండి. రాధాకిషన్ అనేట ఆయన. సో అట్లాంటి రాక్షసుడు ఆయన. చూస్తేందుకు సాఫ్ట్వేర్ కానీ ఉన్నదంతా హార్డ్వేర్ అని. అసలు ఆ రోజు కన్వర్జేషన్ ఏం జరిగింది? అదే జరిగింది. నువ్వు హిందుత్వం గురించి పని చేయాల్సిన పని లేదు, హిందువుల గురించి మాట్లాడు. నేను చేస్తాను సార్, నాకు మీరు చెప్పాల్సి. నాకు ఇంకోసారి ఇంకో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోన్ చేశారు, నీ ఫామ్ హౌస్ పై రైడ్ చేస్తాం,
నీపై కేసులు పెడతాము, నీ జంతువులను సీజ్ నువ్వు ఎవరు జంతువులు అటవీ శాఖ వచ్చి చెక్ చేసుకొని పోయారు లాస్ట్ టైమే. అవన్నీ లీగల్ చేస్తున్నారు, మేము ఏమన్నా చేయగలుగుతాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది అనుకో, తర్వాత నేను కోర్టులో ప్రూఫ్ చేసుకోవాలి కదా. ఇనిషియల్ టైంలో అయితే ఇబ్బంది పెట్టవచ్చు, అధికారం వీళ్ళ చేతులు ఉంది. అప్పటికి నేను ఎదిరించి గట్టిగా మాట్లాడినా ర్యాన్సమ్స్ డిమాండ్ చేసిరు, నేను స్పందించలేదు. త్రూ వేరే వాళ్ళ ఛానల్ ద్వారా చెప్పించారు. ఆయన కోపం మీద ఉండు, నీ మీద ఏదో సెటిల్ చేసుకో అన్నట్టు నేను పట్టించుకోనందుకు నాపై కక్ష గట్టి బోనాల టైంలో లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ దగ్గర నా గన్మెన్ల దగ్గర వెపన్ లైసెన్స్ సరిగా లేదని చెప్పి, లైసెన్స్డ్ వెపన్స్ అందరు కూడా ఎక్స్ ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నాక కూడా లేవు అని చెప్పి వాళ్ళు నాపై కేసులు పెట్టినారు. ఓకే, కేసులు పెట్టినాక నేను మీడియా ద్వారా నేను అన్ని ప్రూఫ్స్ చూపించాలా, వెపన్ లైసెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని చూపించినాక టెంపుల్ ప్రెమిసెస్లకి వెపన్స్ తోటి వచ్చిరని పెట్టారు. టెంపుల్ ప్రెమిసెస్కి 300-400 మీటర్స్లో మా గన్మెన్లు ఉన్నారు, 200 మీటర్స్ ఎబో మా గన్మెన్లు ఉన్నారు. సరే టెంపుల్ ప్రెమిసెస్లో వచ్చిర్రు అంటున్నారు, మరి ఆడ లక్షల మంది వస్తారు, విఐపి మూమెంట్ ఉంది టెంపుల్ దగ్గర, సీసీటీవీ ఫుటేజ్ చూపియండి. అదే కదా ఉన్నది అడిగారు, చూపించలేకపోయారు. డమ్మీ కేసు నన్ను బెదిరించనీకి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హిందువుల సైడ్ ఎవరైనా మాట్లాడినా, హిందుత్వం పట్ల ఎవరైనా పోట్లాడినా వాళ్ళపై దుమ్మి కేసులు పెట్టి బెదిరించే ప్రోగ్రాంలు ఉన్నారు. ఇదంతా ఒక సబ్జెక్ట్. దీని తర్వాత ఆయన ఎంతమందిని బెదిరించారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసిరు నాకు డైరెక్ట్ చెప్పినాడు. నువ్వు మూమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎటు పోతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్నీ కూడా చెప్తా అని చెప్పినాడు. ఇంకేముంటుంది దీనికంటే ఎక్కువగా? అసలు ఎట్లా ట్యాప్ చేస్తారు? మీ ఫోన్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి అందరి ఫోన్లు కావచ్చు, ఏ అధికారంతో? ఏ అధికారం అంటే వీళ్ళకి కళ్ళు మిల్లు లేవండి, నెత్తులెక్కి కూర్చున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు ఎన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పాలన చేస్తామని ఒక అహంకారం తోటి ఉన్నారు. అని చూసిరుగా ప్రజల ముందు, ప్రజల తీర్పు ముందు ఎవడు నిలబడాడు. అవును, ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇప్పుడు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, మీరు చెప్పిన రాధాకిషన్ పేరు, వీళ్ళందరివి కూడా ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? 100% ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే వీళ్ళు లిమిట్ దాటి ఒక రేంజ్లో తప్పులు చేసినారు. ఏదో రోజు కంపల్సరీ బయటకు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ టైం. ఓకే, ఎందుకంటే అప్పుడు కూడా నేను మానే ఫైట్ చేసిన, కానీ ఒక లిమిటెడ్గా ఒక ఇండివిజువల్కి ఒక శక్తి ఎంత ఉంటుంది, ఒక లిమిటెడ్ శక్తి ఉంటుంది కదా, ఒక వ్యవస్థని ఢీకొట్టే అంత శక్తి ఉండదు. ఎందుకంటే అధికారం వాళ్ళ వైపు ఉంది. ఏమన్నా అంటే పీడీ యాక్ట్లు పెడతారు. ఆల్రెడీ మిస్యూజ్ చేసి రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ పెట్టి, అది కూడా మీతోనే డైరెక్ట్ చెప్పడం పెట్టేసాం. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, వన్ మ్యాన్ షో అనుకున్నారు. ఇక రాష్ట్రం ఎప్పటి వరకు తెలంగాణ ఉంటే అప్పటి వరకు మేమే అధికారము, మేమే రాజు, మేమే మంత్రి. అంటే ఒక హిట్లర్ పాలనని మర్చిపించే పాలన బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది. అండ్ నాకు వీటన్నింటికంటే ఎక్కువ షాకింగ్ అనిపించింది ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఎవరైనా తప్పులు చేస్తే పట్టుకోవడానికి. మీరు ఇంకో కామెడీ ఏంటంటే, కేటీఆర్ గారి మొన్న మేము ఒకరో ఇద్దరు లంగలై దొంగలై మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాము. ఎగ్జాక్ట్లీ. సిగ్గు శరం లజ్జ ఉండాలి ఈ మాట మాట్లాడడానికి. ఒకరో ఇద్దరో. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది దేశద్రోహుల పైన, ఉగ్రవాదుల పైన ఏమన్నా అనుమానిక కదలిక, దేశానికి ఏమైనా ప్రమాదం ఉంది అన్నట్టు ఉంటే హార్డ్ కోర్ క్రిమినల్స్ పైన ప్రాపర్ పర్మిషన్ తోటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అది కూడా విత్ ప్రాపర్ పర్మిషన్. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్, రేవంత్ రెడ్డి అల్లంగానా దొంగనా? రేవంత్ రెడ్డి గారి మీద అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు చేసిరు కదా, వాళ్ళ ఇంటికాడనే ఒక ఆఫీస్ సెటప్ చేసిరు. అంటే 300 మీటర్ల లోపు ఆఫీస్ సెటప్ చేసి, అంటే ఎంత అధ్వానం, ఎంత ధైర్యంతో ఏం చేసిరో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, ఈ యొక్క డిఎస్పీ, ఓఎస్డీలు, డీసీపీలు చేసిర్రని వాళ్ళని కేసులు పెట్టిర్రు కదా. వాళ్ళు ఇప్పుడు డిఎస్పీ ఏమంటారు, అడిషనల్ ఎస్పీ మాకు డీసీపీ చెప్పిండు, ఇన్స్ట్రక్షన్ ఉంది. డీసీపీ ఏమంటాడు, మాకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇన్స్ట్రక్షన్ ఉందని. మరి ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు? ఆయన సొంతంగా అయితే చేసే పని లేదు కదా. ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిర్రు? తోడాల్సిన పని ఈ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ సొంతంగా నిర్ణయానికి ఆయన డబ్బుల గురించి అయితే చేసింది కాదు. సరే, అందులో మిస్ మేనేజ్మెంట్ దునియా చేసిర్రు. వీళ్ళకి ఒక పవర్ ఇస్తే ఇంకా చాలా చేసి ఉంటారు, ఇంకా చేసిర్రు. అంటే మీదోడికి 100 కోట్లు ఇచ్చేది వీడు 50 తింటాడు కదా. అంతే కదా. సో డెఫినెట్గా
ఆ రకంగా జరిగింది. ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎవరు పవర్ ఇచ్చారు, ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అనేది తోడాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే చూస్తున్నారు కదా ఈ కేసు జరుగుతున్న తీరదంతా చూస్తుంటే మంచి మంచి వేలోనే వెళ్తుంది ఖచ్చితంగా. అంటే మీకు అర్థమవుతుందా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆయన ఫోనే చేసిర్రు కాబట్టి ఇంత సీరియస్ అయింది. ఇవాళ ఒక నార్మల్ నా అసుంటుందో వేరే అసుంటుందో ఉంటే పట్టించుకునే నాదుడే లేడు. కానీ మీ కిషన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు, ఒక కేంద్ర మంత్రి ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారు అసలు? అరే ఇంకెంతమంది చేసిర్రు, గవర్నర్ పేరు వచ్చింది. అయ్యా వీళ్ళ మీద మామూలు సెక్షన్లు పెట్టొద్దు, ఆల్రెడీ దానికి సంబంధించిన సెక్షన్లు పెద్ద ఎత్తున దీని ఎంబడి క్రిమినల్ కాన్స్పిరెన్సీ అనే సెక్షన్ 120B లాంటి సెక్షన్లు, క్రిమినల్ కాన్స్పిరెన్సీ లాంటి సెక్షన్లు పెట్టాలి. వీళ్ళు ఎంతమందిని పిలిచిర్రు, బెదిరించిర్రు, వీళ్ళు ఎంతమందిని కిడ్నాప్ చేసిర్రు అన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజలకు డైలీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా దాచిపెట్టి ఇంటర్నల్ ఎంక్వైరీ కావద్దు. ఇది ప్రజలకి ప్రతి ఒక్కటి ఓపెన్ ఎంక్వైరీ అయిపోవాలి. ఎందుకంటే ప్రజల డబ్బు మొత్తం వీళ్ళు రక్తం పీల్చినట్టు పీల్చిరు బీఆర్ఎస్. ఇప్పుడు మీరు ఇందాక రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్తూ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టి వీళ్ళు ట్రాక్ చేశారని చెప్తున్నారు. ఈ ట్రాక్ చేసే విషయంలో రేవంత్ రెడ్డి చుట్టూ ఎవరైతే ఇల్లున్నారో వాళ్ళందరిపైన కూడా చేస్తుంటారు. 100%. దేనికి అసలు ఒక సామాన్య ప్రజా ఇది కాదు, వీళ్ళు నాకు నాకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది ఎంత నిజమో తెలియదు. కర్ణాటక మంత్రి, అక్కడ కర్ణాటక రాజకీయ నాయకులది కూడా వీళ్ళు చేసిరని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. మరి అది ఎంత నిజమా అని అదే తెలియదు. రైట్. మనతో పాటు నామాల శ్రీనివాస్ అడ్వకేట్ గారు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరుగుతుందో ఈ కేసులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ గారు, శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎస్ శ్రీనివాస్ గారు వింటున్నారు కదా, చీకోటి ప్రవీణ్ గారు అంటే వారికి డైరెక్ట్ గా రాధాకిషన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడడం కావచ్చు, ఆల్రెడీ రాజాసింగ్ విషయంలో చేశాం పీడీ యాక్ట్ పెట్టడం, నీ విషయంలో మాకు లెక్క అని, అంటే ఎంత ఓపెన్ గా బెదిరించడాన్ని ఏ విధంగా చూడాలి అసలు? ఈ మొత్తం కేసు వ్యవహారంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఆయన 100% నిజం చెప్తున్నారండి. ఆయన బాధని ఆయన అనుభవించింది అనుకోండి, ఆయన ఫేస్ చేసి వచ్చిన సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నేను బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టెక్నికాలిటీ అండ్ డీటెయిల్స్, లీగల్ డీటెయిల్స్ లోకి పోయే ముందు కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఇది మీ మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా. డెఫినెట్లీ అండి. సో ఇక్కడ ఒక మనిషిని ఎవరైనా చంపేస్తే 302 మర్డర్ కేసు వేసేస్తాము, ట్రయల్ చేస్తాము, శిక్ష ఇస్తాము, ఇది కోర్టులో అయిపోతుంది, అంతేనండి? అవును. మరి 100 మంది చంపడానికి కారణమైన వాడిని, 100 మంది చచ్చిపోయిన వాళ్ళకి రీజన్ అయిన వాళ్ళని, అంటే ఫోన్ ట్యాపింగే కదా, కత్తి లేదు చేతిలో, గన్ను లేదు చేతిలో, నేను డైరెక్ట్ చంపలేదు కదా అంటే, కానీ వీళ్ళు కారణం అయ్యారు. ఎంత మంది ఫోన్లు ట్యాప్ చేసి, ఎంత బెదిరించి. ప్రవీణ్ గారు వింటున్నారు కదా సార్, మీరు తట్టుకొని నిలబడగలిగారు, ప్రజల కోసం ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు, ప్రజల కోసం కష్టాలు అనుభవిస్తున్నారని ఫీల్ అయి ఉన్నారు, నిలబడి ఉన్నారు మీరు. కానీ చాలా మంది బిజినెస్ మ్యాన్స్, నాకు తెలిసిన నా క్లయింట్లలోనే ఉన్నారండి సార్. సారీ టు ఇంటరప్ట్, ఇవాళ బయటికి చెప్పుకోని వాళ్ళు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో, బయటికి చెప్పుకోలేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి హీరోయిన్లు సైతం ఈ రోజు అంటే నేను చెప్తానండి, లిస్ట్ అవుట్ చేస్తాను. బిజినెస్ మ్యాన్లకి ఎవరి దగ్గర అయితే డబ్బు కొంచెం కనిపిస్తుందో, ఎవరిదైనా పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందా, కథం స్టార్ట్ వాడిది ట్రాక్ చేయడము, వాడి దగ్గర ఉన్న లూప్ హోల్స్ అన్ని తీసుకోవడము, వాడిని బ్లాక్ మెయిల్ చేయడము, డబ్బులు తెమ్మడము. పోనీ ఒక్కడు డబ్బులు తీసుకొని వదిలేసాడా? కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ లో లింక్ లో ఉన్నారు కదా, ఈ హైరార్కీ ఉంది కదా, మీరు చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీసర్ దగ్గర నుంచి చూసుకుంటే ఎస్ఐ వరకు, అంటే తప్పుగా అనుకోవద్దు, జనాలు కూడా ఏమనుకోవద్దు, కానీ ఒక అమ్మాయిని ఒకటి రేప్ చేసి వదిలేదు, తర్వాత ఇంకోటి వచ్చి రైతుల ఆత్మహత్యలు విన్నాం కానీ టెలిఫోన్ బాధితుల ఆత్మహత్యలు ఎందుకు టెలికాస్ట్ చేయలేదండి? ఎందుకు బయటకు రానివ్వలేదు ఈ రోజు వరకు? సో ఏమంటారంటే వీళ్ళు టెక్నాలజీ గమ్మత్ విషయము, ఒక 10-12 years బ్యాక్ ఈ రాధాకృష్ణ ఎస్ఓటీలు ఉండే, ఆయన వల్ల ఒక ఎంజాల శ్రీధర్ రెడ్డి అని చెప్పి ఉప్పల్లో ఉంటాడు, ఉప్పల్ వైఎస్ఆర్ అంటాడు, కాంగ్రెస్ పార్టీ, ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే, సార్ వినండి, ఆయన లెటర్, ఆయన సూసైడ్ నోట్లా ఈయన పేరు రాసి చచ్చిపోయాడు. ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఆ యొక్క ఇష్యూ ఎవరు ఎంక్వైరీ చేయాలండి?
వేరే ఆఫీసరో ఆ పై ఆఫీసరో వేరే చేయాలి. గమ్మత్ విషయము ఈయన సొంతంగా ఈయననే ఎంక్వైరీ చేసిండు, ఈయననే అక్యూజ్డ్, ఈయననే ఎంక్వైరీ చేసిండు, ఏం ఆధార్ లేవు అని చెప్పి ఈయననే క్లోజ్ చేసిండు. అంటే ఎంత భయంకరంగా నడిచిందో చూడండి ఈయనది సిస్టమ్. పైనున్న ఆఫీసర్ల నుంచి పైనున్న సుప్రీంల నుంచి ఉన్న అధికారం సార్ అది. సార్ ఈయనకు బయట చెప్పుకుంటారు సార్, ఈయన డైరెక్ట్ సీఎం కే, డైరెక్ట్ కేసీఆర్ కే ఆన్సరబుల్. ఈయన కమిషనర్ గారికి కాదు, డీజీ గారికి కాదు, ఎవరు కాదు, హీఈస్ ఓన్లీ ఆన్సరబుల్ టు కేసీఆర్. సార్ ఇక్కడ దేవుణ్ణి నేను చంపుతా, నాకు నచ్చితే చంపుతా, నచ్చకపోతే మిమ్మల్ని దయదలిస్తే మీరు బతకండ్రా అనే బ్రతుకులో తెలంగాణ ప్రజలందరినీ వదిలేశారు. ఇక్కడ సార్ మీరు ఇంకొకటి, మేధావులు, తెలంగాణలో ఉన్న మేధావులు, ఎక్స్పర్ట్స్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ అందరూ తెలంగాణ వదిలేసి వేరే దేశాలకు వెళ్ళి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకునే కారణం కూడా వీలే అయ్యారు సార్. ఇక్కడ కొంచెం బాగుపడ్డా వాళ్ళ దృష్టిలోకి వచ్చేస్తాం. దొరల రాజ్యం అని ఊరికే బెదిరించడం సార్. ఇవాళ సిటీలా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లా, గచ్చిబౌలిలా ఇవాళ కేటీఆర్ పై ఎన్ని ఫ్లోర్ల ఆస్తులు ఉన్నాయి, బెనామీ పైల అసలు సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ చేయాలి సార్. ఇప్పుడు దొరలప్పుడు రజాకర్ అని మొన్న కొత్తగా సినిమా వచ్చింది మొన్న రీసెంట్ గా, పెద్ద మనిషి అయిన అమ్మాయి ఉంటే దొర దగ్గరికి పోవాలి కదా. అట్లా ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఫైనాన్షియల్ గా సక్సెస్ఫుల్ అవుతే వీళ్ళ ఉచ్చులో పడాలి. అది మన గతి. పడకపోతే కేసులు. శ్రీనివాస్ గారు కేసులు సార్ ఒకే రోజు 19 కేసులు సార్ ఒక బిజినెస్ మ్యాన్ మీద. చూడండి, కూరగాయలు అమ్ముకునేటోడు 50 లక్షల రూపాయలు ఇస్తాడా సార్? చూడండి, ఒకే రోజు 19 కేసులు పెట్టేసి ఒక అంటే 420 కేసు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా క్లయింట్ గా చెప్తున్నాను. 420 కేసులో 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కోరాలి. అంతేగాని ఏరోప్లేన్ ఖర్చులు పెట్టుకొని మొత్తం వీళ్ళు లక్షల రూపాయల ఖర్చులు పెట్టుకొని అతన్ని పట్టుకొచ్చి లోపల పెట్టి ప్రెజర్ చేసి సంతకాలు పెట్టించుకొని డబ్బులు వసూలు చేస్తారా? ఇంత దారుణం అసలు. సార్ చెప్పుకుంటూ పోతే సార్ ఇది దొరల రాజ్యం కూడా కాక ఆయన దేవుడు అయిపోయాడు. ఆయన చేసిందే శాసనం అయిపోయింది. కిందున్న వాళ్ళకి కూడా కొంచెం అంటే కొంచెం సిగ్గు లజ్జ లేకుండా అన్ని అతిక్రమించి సుప్రీం చెప్పాడు, మేము చేశాము, మమ్మల్ని ఎవరు ఏం సార్ అంటే మీరు మీకు అర్థం అవట్లేదు శ్రీనివాస్ గారు. వాళ్ళని ఆ పోస్టింగ్ లో ఎక్స్టెన్షన్ ఇచ్చి, రిటైర్ అయిన వాళ్ళని ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆ పోస్టింగ్ లో పెట్టిందే ఈ పనులు చేయనికి. వాళ్ళ వర్కే అదే. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ప్రవీణ్ గారు ఒక్క నిమిషం అండి. మనతో పబ్లిక్ కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది సత్యనారాయణ గారు అని హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, ఒకసారి వారు ఏం చెప్తారో విందాం. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు చూస్తున్నారు కదా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తుంటే, చీకోటి ప్రవీణ్ గారు చెప్పింది 100% కరెక్ట్. చెప్పండి చెప్పండి, వినిపిస్తోంది. వాళ్ళు ఏంటంటే 20-30 సంవత్సరాలు ఏకదాటిగా మేమే ఇక పరిపాలిస్తాం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు. కానీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండ్ పార్ట్ ఆఫ్ దెమ్. వాళ్లకు చీకోటి ప్రవీణ్ గారు అన్నట్టుగా కఠిన శిక్ష నోటైజేషన్ గా అది పడితే గానీ ఇంకొకళ్ళు ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటారు. ఆయన చీకోటి ప్రవీణ్ గారు అసలు ఎంత బాధపడ్డారో ఇన్ని రోజులు మనకు చెప్పడానికి ముందుకు రాలేకపోయింది. వాళ్ళు మనకు ఇప్పలేకపోయింది. వాళ్ళు ఎన్ని బాధలు పడ్డాడు ఆయన, అంతే కదా, అర్థమైపోయింది. అదే అంటే ఇక్కడ ఒకటి సత్యనారాయణరావు గారు, చీకోటి ప్రవీణ్ గారు కొంచెం ధైర్యవంతులు, సమాజంలో అన్ని చూసి ఎదుర్కొంటున్నారు కాబట్టి వారు బయటకు వచ్చారు. అసలు బయటికి రానటువంటి వాళ్ళ లిస్టు తీస్తే ఖచ్చితంగా రాని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అవును, రైట్. సిగ్గుండాలండి. ఇవాళ నాగ చైతన్య సమంత కూడా వీళ్ళ వాళ్ళు ఇడిపోయిందని ఒక టాపిక్ నడుస్తుందంటే పడాలి. ఇది సిగ్గు చేటు. ఆడోళ్ళ విషయాలలో కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే ఇవాళ గవర్నమెంట్ సిగ్గుండాలి కొంచెమన్నా. ప్రవీణ్ గారు నేను 2 విషయాలు చెప్తాను సార్. ఇప్పుడు ఒకటి, ఇప్పటి వరకు అందరూ మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజానికం కాదు ఇండియా మొత్తము, కానీ ఇప్పటి వరకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేదు సార్. ఇలాంటి లక్షల్లో ఉన్న బాధితులకి బయటకు తీసుకురానికి, లిస్ట్ అవుట్ చేయడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ కానీ ఒక సోర్స్ కానీ లేదు. నేను ఇప్పుడు మీడియా ముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు మీడియా వాళ్ళు కానివ్వండి, ప్రవీణ్ గారు కానివ్వండి, ముందుకు వచ్చినారు కాబట్టి ఒక టోల్ ఫ్రీ నంబర్, ఏదో ఒక సోర్స్ ప్రొవైడ్ చేయండి ప్రజలకి.
మీరు కూడా ఎవరన్నా సఫర్ అయ్యి ఉండి ఇట్లా ఫేస్ చేస్తుంటే బయటకు రండి అని చెప్పి అట్లీస్ట్ ఎన్రోల్ దేర్ నంబర్స్. ఎన్ని వందల నంబర్స్ వస్తాయో చూద్దాం సార్ ఇప్పుడు, ఇది ప్రజలకి బయటకి చెప్దాం. అండ్ రెండో విషయం ఏంటంటే ఈ బాధితులందరికీ డెఫినెట్ గా కంపెన్సేషన్ జరగాలి, కంపెన్సేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్టిస్. సో దీనికోసము ఈ లిస్ట్ అవుట్ బయటకు వచ్చిన అంటే ఎవరైతే వాళ్ళ పేర్లు బయట పెడతారో వీళ్ళందరి తరపున హైకోర్టులో నేను ఫ్రీగా కంటెస్ట్ చేసుకుని కోర్టు కేసు వాదించి వాళ్ళ తరపున వాదనలు జడ్జి గారికి రిప్రజెంట్. రైట్ శ్రీనివాస్ గారు, డెఫినెట్లీ వి అప్రిషియేట్ యూ. అంటే మీరు మీ అంతటా మీరు చెప్పి బాధితులందరికీ ఒక భరోసా కల్పిస్తున్నారంటే డెఫినెట్లీగా అది గొప్ప విషయం. లేదు సార్, ఒక మనిషి వల్ల కష్టం కాదు సార్, ఒక మనిషి వల్ల కష్టం వచ్చింది పక్కనకి చెప్పుకుంటాం లేదా పోలీసుల దగ్గరికి వెళ్తాం సార్. వీళ్ళు పోలీసులే ఫోన్లు ట్యాప్ చేసుకుని మన లొసుగులన్నీ తీసుకుంటూ ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ ఉంటుంది సార్. దాన్ని వాళ్ళ భార్యల ఫోన్లని ట్యాప్ చేసుకుని పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ చేస్తే చావడం తప్ప ఏం దారి? రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గర పెట్టిన ఎక్విప్మెంట్ 300 meters కవర్ చేస్తుందట. ఆ పక్కింటోడు ఆ ఇంటోడు వాడు పెళ్ళాంతోటి పర్సనల్ గా మాట్లాడే విషయాలు కూడా విన్నారంటే సిగ్గు శరము. అంటే ఎంత అధ్వానం అంటే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉన్న ఆడది కూడా ఇట్లాంటి పని చేయదు. ఇంత దారుణానికి వాళ్ళకన్నా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఖమ్మం నుంచి చంద్రశేఖర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మరో సామాన్యుల వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు వీళ్ళు ఎంత షికారు చేస్తున్నారు, నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్లు జనం కోసం త్యాగం చేసి వాళ్ళ అడవుల్లో అన్నం లేకోకుండా నీళ్లు లేకోకుండా బతుకుతున్నారు. వాళ్ళకి వచ్చిన చట్టం వీళ్ళకి ఎందుకు వర్తించదండి? అర్థమైంది. అంటే అదే విధంగా వీళ్ళకి కూడా శిక్షలు పడాలంటున్నారు. అవునండి, ఒక అమ్మాయి శిక్షలు పడాలా ఎన్కౌంటర్ చేయాలండి? శిక్షలు పడాలంటారు, ఎన్కౌంటర్ చేయమంటారా? ఎన్కౌంటర్ చేయాలి. సూపర్ సూపర్, మీరు ఒక అడుగు ముందుకేసి చెప్పారు, ఇంకా సూపర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖరరావు గారు. చూస్తున్నాం కదంటే ప్రజల అభిప్రాయాలు కూడా అంటే 10 ఏళ్లలో ప్రజలు విసిగిపోయారు. వీళ్ళు ఒంటెద్దు పోకడ అంటారు చూడు, విసిగిపోయారు. ఎన్ని రకాలుగా ప్రజలను హింస పెట్టాలి అనేది అన్ని రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయినందుకు. అండ్ వీ డెఫినెట్లీ అప్రిషియేట్ యూ. అంటే మీరు ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా దీనిపైన మీరు పోరాడతా అని చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎస్ ప్రవీణ్ గారు, ఏదైతే మీరు ఇందాక నాగచైతన్య సమంత విషయం ఒక్కటి మాత్రం ప్రస్తావించారు, కాకపోతే చాలా మంది హీరోయిన్లని ఇప్పుడు నేను ఒకటే అడుగుతా అండి. ఇప్పుడు బిల్డర్లు అంటే డబ్బుల కోసం చేసారు, బిజినెస్ మ్యాన్ అంటే డబ్బుల కోసం చేసారు. ఈ రకుల్ రావు అన్నట్టు హీరోయిన్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయించిండు? దేనికి? ఎవరు చేయమన్నారు? ఎందుకు చేయించారు? నాకు ఇప్పటికీ లాజిక్ అది. మరి ప్రజలకు అర్థమవుతుంది. నాకు ఒక విషయం అర్థమైంది, ప్రజలకు కూడా అదే విషయం అర్థమవుతుందా? ఇంట్లో ఎవరన్నా బాధితులు ఉంటే మీరు ధైర్యంగా మీరు మీడియా ముందుకు రండి. మీడియా ముందు రాలేకపోతే డైరెక్ట్ డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వండి. మీరు పేర్లు ఇప్పుడు అమ్మాయిలు పేర్లు బయట పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు, కానీ మీరు ఇంట్లో కూర్చోవద్దు. ఇట్లాంటి విషయాలు ఫోన్ ద్వారానో దేని ద్వారానో డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకు జరగాలంటే ఇది కూడా రేపటి రోజు మీలాంటి బాధితులు ఇంకెవరో కూడా ఉండకూడదు. ఉండదులేండి, అంత పాలన రాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పని అయిపోయింది. పాతాళం భూలోకంలోకి వెళ్ళిపోయిన పార్టీ అది. వాళ్ళు ఇక జీవితంలో వాళ్ళ అధికారంలోకి రారు. సో అట్లాంటి బాధలు రావు. కానీ ఎవరైతే అనుభవించారో మనోవేదన వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది. బిజినెస్ మ్యాన్స్ కానీ ఎవరైనా కానీ గట్టిగా బయటికి రండి. ఎవరికైనా ఏదైనా సపోర్ట్ కావాలంటే డెఫినెట్ గా నా నుంచి సపోర్ట్ వస్తుంది, మా పార్టీ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. అండ్ రాజ్ న్యూస్ వేదికగా కూడా మొదటి నుంచి ఈ అంశాన్ని రాజ్ న్యూస్ ద్వారా టెలికాస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇప్పటికి కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, బాధితులు ఎవరైనా సరే రాజ్ న్యూస్ ని మీరు సంప్రదించండి. ఖచ్చితంగా మీ వెనక ఉండి మీ తరపున రాజ్ న్యూస్ పోరాడుతుంది. మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కృష్ణమూర్తి గారు? నేను చెప్పండి కృష్ణమూర్తి గారు. చూస్తున్నారు కదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా చూస్తుంటే నాకైతే ఏదేదో సినిమా లాగే ఉంది. అంత రియాలిటీ అంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి కావట్లేదు అంటే ఇది వాస్తవేనండి. నాకు కూడా ఒక మిత్రుడు చెప్పాడు. ఓకే, హలో చెప్పండి వినిపిస్తోంది. నాకు కూడా ఒక మిత్రుడు చెప్పాడు, ఓకే ఇట్లా జరుగుతుంది డిపార్ట్మెంట్ లో అని. ఆహా, ఎందుకంటే నా ఫోన్ కూడా నేను ఎక్కడున్నదో కూడా నా డీటెయిల్స్ వేరే వాళ్ళకి పోయింది. ఓ, సో అందువల్ల నేను
గ్యారంటీగా నమ్ముతున్నా నేను. మీరు ఒక బాధితులైతే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీరు కృష్ణమూర్తి గారు డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారా మీరు? లేదండి, బిజినెస్. ఓకే ఓకే, బిజినెస్ అయితే ఇంకా చేసుంటారులేండి, బిజినెస్ మ్యాన్లు అందరూ ఉన్నారు లిస్ట్ లో. ఎస్ చెప్పండి కృష్ణమూర్తి గారు. నేను ఎక్కడ ఉన్నది, నేను ఏ ఊర్లో ఉన్నది కూడా నాకు ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టిండు నా ఫోన్ ది. ఓ ఓకే, అంటే ట్రాక్ చేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి ఆయనకి ఎవరో ఆఫీసర్ తెలుసు అని చెప్పి తీసుకొని ఆయన నా మెసేజ్ పెట్టిండు కాబట్టి నేను నమ్ముతున్నా. ఓకే, అంటే మీ విషయంలో జరిగింది కాబట్టి ప్రాక్టికల్ గా చెప్తున్నా నేను. రైట్, ఏం చేయాలంటారు నిందితులందరినీ? ఆడ జరిగింది ఈడ జరిగింది చూసి చెప్పట్లేదు సార్, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా. నా నెంబర్ ని నా డీటెయిల్స్ మీకు ఎట్లా వస్తుందండి? అవును అంతే కదా, నా డీటెయిల్స్ మీకు వచ్చినాయి అంటే మీకు ఏ తరహాగా వచ్చి ఉంటది దానికి? అంటే ఎవరు ఆఫీసర్ అయినా తెలిసి ఉండాలి, లేకపోతే కన్సర్న్ ఎవరైనా ఆఫీసర్ అయినా తెలిసి ఉండాలి. ఈ ట్యాపింగ్ జరిగిందనే దానికి నిదర్శనంగా నేను ఇప్పుడు చూసి మీకు ఫోన్ చేస్తున్నాను, నేను రాజీ చూసుకుంటూ. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. మీలాంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాల్సిందే. దీని వెనుక ఎవరైతే మొత్తం వ్యవహారాన్ని నడిపారో వాళ్ళందరికీ కూడా శిక్షార్హులే. ఎస్ ప్రవీణ్ గారు, మూవీస్ గురించి మాట్లాడుతున్నాం, దేనికి ట్రాక్ చేశారు? బిజినెస్ మ్యాన్ అంటే డబ్బులు, రాజకీయ నాయకులు ప్రశ్న అది పోలీసులు ఛేదించాలి. ఇప్పుడు అది ఇప్పుడున్న ఒక డీసీపీ ఎవరైతే ఈ కేసు రిలేటెడ్ ఎంక్వైరీ చేస్తారో సూపర్ హ్యూమన్, వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇప్పుడున్న డీజీ గారు కూడా బచ్చి ఆఫీసర్. ఇప్పుడున్న యంత్రాంగం అంతా, అప్పుడున్న యంత్రాంగంలో మ్యాక్సిమం వీళ్ళు ఒక 5-10 మంది వీళ్ళకి అనుకూలమైన ఆఫీసర్లను, అవినీతి పరులను తీసుకొచ్చి మీరు తినండి మాకు తెచ్చేయండి అన్న విధంగా ఉండే. ఇప్పుడు ఉన్న ఆఫీసర్ సూపర్ ఆఫీసర్. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి ప్రెషర్స్కి లొంగకుండా, మరి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేసిరు కాబట్టి ఇంత ఇష్యూ అవుతుంది. ఒక అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఇంతకుముందు అపోజిషన్ ఉన్నప్పుడు చెప్పిరు వీళ్ళ స్కీములు స్కాములు ఏవైతే ఉన్నాయో, స్కీముల పేరిట స్కాములు, ప్రాజెక్టులలో జరిగిన అవినీతి, ఎవరిని బెదిరించిర్రు, ఎవరిని ఏం చేసిర్రు అవన్నీ కూడా బయటికి తీస్తా అన్నారు. ఇవాళ ఒక చిత్తశుద్ధితోటి వీళ్ళందరూ కరప్షన్ అంతా బయటికి తీస్తే నాకు తెలుసు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు. మీరు ప్రాజెక్టు గురించి చెప్పారు కాబట్టి మ్యాక్ ప్రాజెక్ట్ అనే ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రభాకర్ రావు, ఆయన వియ్యంకుడు రవీందర్ రావు, ఆయన సార్ ఇప్పుడు ఈ ఉన్న సోకాల్ రావులు ఇవాళ పోలీసు ఆఫీసర్స్ కష్టపడ్డోళ్ళు హానెస్ట్గా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ శాలరీస్ తోటే బతుకుతున్నారు. వీళ్ళ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని బంగ్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని అసెట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, వేరే బెనామీ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనిపై సిబిఐ విచారణ జరపాలి. నేను కూడా ఈడీకి ఒక లెటర్ రాయబోతున్నా కపుల్ ఆఫ్ డేస్ లో. సో దీనిపై సమగ్ర విచారణ జరిపించారు. మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మరింత డిస్కస్ చేయడానికి శ్రవణ్ కుమార్ గారు అడ్వకేట్ కూడా సిద్ధంగా ఉన్నారు జూమ్ లైవ్ ద్వారా. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఎస్ చూస్తున్నారు కదా, అంటే బాధితుడైనటువంటి ప్రవీణ్ గారు కూడా మనతో పాటే ఉన్నారు. వారికి డైరెక్ట్గా కాల్ చేసి రాధాకిషన్ అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు హిందూ ధర్మానికి అనుకూలంగా, అసలు నీ అంతు చూస్తా, లేకపోతే పీడీ యాక్ట్ నమోదు చేస్తా, నేను వాళ్ళని అది చేశా వీళ్ళని ఇది చేశాను డైరెక్ట్గా బెదిరించారంట ఒక ఆఫీసర్. ఎలా చూస్తారు? ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఏం చెప్తుందంటే అఫెన్సెస్ అండర్ కేటగిరీ ఆఫ్ సీరియస్, ఏదైనా ఎన్డీపీఎస్ యాక్ట్స్ కి సంబంధించి, డ్రగ్స్ కి సంబంధించి, హ్యూమన్ ట్రాఫికింగ్, లేకపోతే సీరియస్ అఫెన్సెస్ ఏమేమైతే ఉన్నాయో వేర్ ఎన్ఐఏ ఈజ్ ఇన్వాల్వ్డ్, అటువంటి కేసుల్లో డీసీపీ అండ్ అబోవ్ అథారిటీస్ వాళ్ళ పర్మిషన్ తో ఒక ట్యాప్ చేయాల్సిన ఫోన్ కాల్స్, అందులో ఉన్న అక్యూజ్డ్ ఎవరిపైన అయితే కేసు నడుస్తుందో ఆ అక్యూజ్డ్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏదైనా జరిగితే ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేయాల్సిన ట్యాపింగ్ డీసీపీ అండ్ అబోవ్ అథారిటీస్ వాళ్ళ డైరెక్షన్స్ తో ట్యాప్ చేయాల్సిన ఫోన్లు పొలిటికల్ పర్పస్ తోటి ట్యాప్ చేసినట్టు ఇప్పుడు
మన ఈ వార్తలతోటి తెలుస్తా ఉన్నది. Okay. న్యూస్ పేపర్ లో ఈ శ్రవణ్ వారం గారు రోజుల్లో చిన్న కరెక్షన్ అండి, వార్తలు చిన్న డౌట్ శ్రవణ్ గారు. నాకు తెలిసి ట్యాపింగ్ అనేది డీసీపీ రేంజ్ లో కూడా ఉండదండి. యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ కోర్ట్ హై. ఇట్ ఈస్ నాట్ నీడెడ్ సార్. ఎందుకంటే ఓన్లీ కాలర్ ఐడి మీకు కాల్ డీటెయిల్స్కి మనకు డీసీపీ పర్మిషన్ కావాలి. ఓన్లీ కాల్ డీటెయిల్స్కే డీసీపీ అబౌవ్ పర్మిషన్ కావాలి టెలికాంలో. అట్లాంటిది ట్యాపింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. yes definitely big thing. మీకు డీసీపీ అండ్ అబోవ్ అథారిటీస్ కి కోర్ట్ పర్మిషన్ ఏమీ అవసరం లేదు. కానీ వాళ్ళు ట్యాప్ చేస్తున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎంతసేపు ట్యాప్ చేశారు, ఏ డ్యూరేషన్, అదంతా అసలు దేనికి ట్యాప్ చేస్తారు? ఒక సామాన్యమైన వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏముందనేది కదా క్వశ్చన్. సో దాంతోపాటు ప్రవీణ్ గారు ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇలా కరెక్షన్ అండి, 100% డీసీపీ అబౌవ్ కి ట్యాపింగ్ పర్మిషన్ ఇయ్యరు. ఓకే, ఖచ్చితంగా కోర్టు నుంచి పర్మిషన్. మీకు మీ ఫోన్ డీటెయిల్స్, కాలర్ డీటెయిల్స్ కావాలంటే డీసీపీ కావాలి. అట్లాంటిది ట్యాపింగ్ అంటే చాలా పెద్ద ఇష్యూ అది. ఓకే, సో దానికి కోర్ట్ పర్మిషన్ లేదంటే హయ్యరెస్ట్. ఇప్పుడు ఇండియాలో ఈ యొక్క ఉగ్రవాదులో వీలే అంటే మీకు ఎమర్జెన్సీ బేసిస్లో ఇప్పుడు మీ ఫోన్ మీరు ఉగ్రవాది అనుకోండి, మీ ఫోన్ ఇమీడియట్ ట్యాప్ చేసేస్తారు. కన్సల్ట్ టీమ్ ఉంటుంది, ట్యాప్ చేసినాక మళ్ళీ కోర్టుకు పెడతారు. ఓకే, ఇలా చేసాము పర్మిషన్ అంటే సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ కన్సర్న్. కానీ ఒక డీసీపీ రేంజ్ కాదు. అండ్ ఇండివిజువల్ది నీకు ఇనే రైటే లేదండి. ఎవరి జీవితాలు, పర్సనల్ జీవితాలు తొంగిదీసి హక్కు. మరో కాలర్ ఉన్నారు, స్వామి గారు. ఒకసారి స్వామి గారితో మాట్లాడి, సామాన్యులైనటువంటి స్వామి గారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. స్వామి గారు నమస్తే అండి. స్వామి గారు చెప్పండి, చూస్తున్నారు కదా లైవ్ షో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి. చూస్తున్నాం సార్, ఇది మనల్లాంటి నిరుపేద కుటుంబాలకు ఇబ్బంది కదా సార్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసుల్ని ఒక డీజీపీ ఇట్లా చేస్తే మన లాంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరమైనట్టుగా ఇటువంటి నువ్వు జైలు శిక్ష చేయాల్సిందే కదా. డెఫినెట్ గా వాళ్ళను కంటికి ఉండకు నష్టహితంగా కాల్చినట్టు కావాలి కదా. రేపు మన లాంటి వాళ్ళకు ఏమైనా చేసేటోనికి కూడా విధి లేకుండా అవుతుంది కదా సార్. అవును అవును, ఇది ఎంత నేరము అంటే ఒక ఉగ్రవాదుల కింద పెద్ద నేరం సార్. ఇలా ప్రజానికాన్ని, భార్యలను, భర్తలను విచ్ఛిన్నం చేయడం వల్ల ఎంత నేరం అంటే ఇది సమాజంలో, భారతదేశంలో మొత్తం ఒక దెబ్బ ఇది. దీన్ని హింసించడానికి ఏ అధికారి కూడా దాన్ని వాడు చెప్తాను ఇనుకుంటూ పోతారు, కానీ కనీసం దాన్ని ఒక చర్య తీసుకునేటువంటి పరిణామాలు లేవు కదా. రైట్ స్వామి గారు, అర్థమైంది. ఎవరైతే నేరం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద శిక్షలే పడాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ప్రవీణ్ గారు, ఖచ్చితంగా ఒకరి వ్యక్తిగత విషయాల్లోకి లేకపోతే వ్యక్తిగత గోప్యతకి భంగం వాటిల్లడం అంటే ఇంకా అంతకంటే మన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకుంది అందుకు కదా. 100% ఇవాళ చాలా అంటే ఎక్స్ట్రీమ్, ఇది క్షమించరాని నేరాలు ఉంటాయి కొన్ని, అట్లాంటిది ఇది ఒకటి. టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా నమోదైంది వీళ్ళపైన. ఇంకా కొత్త సెక్షన్లు తీసి అసలు కొత్త చట్టాలు రావాలి వీళ్ళపైన. ఎందుకంటే కాదండి, ఇన్ని మంత్స్, ఇన్ని ఇయర్స్ ఒక ట్యాపింగ్. ఇజ్రాయెల్ పోయి టెక్నాలజీ కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. దీనికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? ఎట్లా తెచ్చిర్రు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బు ఎట్లా ఇచ్చిర్రు? ఎట్లా తీసుకొచ్చిర్రు? నాకు తెలిసి సెంట్రల్ ఏజెన్సీస్ దగ్గర కూడా ఈ టెక్నాలజీ లేదంట, ఉండదు. వీళ్ళు ఎవరున్న టెక్నాలజీ సెంట్రల్ ఏజెన్సీస్ దగ్గర లేవంటే ఇంకా వీళ్ళు ఎంత అగాత్యాలకి పక్క రాష్ట్రంలో పోయి వినాల్సిన పరిస్థితి ఏంది అంటే అక్కడ గవర్నమెంట్ కి వీళ్ళకి యాంటీ గవర్ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులకి వీళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే ఇది అన్ని రకాలుగా వాడుకోర్రు, మొత్తం 360 degrees వాడుకోర్రు ఈ యొక్క ఎక్విప్మెంట్ ని. అంటే మీరు ఇప్పటి వరకు విన్నది ఒకటి, నేను ఒకటి విషయం చెప్తాం, మీ వరకు వచ్చిందో లేదో నాకు తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ లేకపోతే ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమంది భార్యల ఫోన్లు కూడా విన్నారంట. సొంత ఫ్యామిలీలో అనుమానమా లేకపోతే ఏంటది? అంటే వాళ్ళకి ఇన్సెక్యూరా? ఒకటేమో వసూళ్ళు, ఒకటి ఇన్సెక్యూర్, ఒకటి పవర్ కావాలి. పవర్ గురించి ఎంతనన్నా దిగజారిపోతారు. వాళ్ళ ముఖాలు చూసిపోయారు ఎంత వాడిపోయినాయి. అసలు వాళ్ళు బయట ఏం మాట్లాడుతుర్రో మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు వీళ్ళు. రైట్. ఎస్ ప్రవీణ్ గారు, మరొక బాధితురాలు కూడా కాల్ చేశారు. ఆమె పేరు కూడా చెప్పొద్దు అంటున్నారు. అంటే ఆమె ఎంత బెదిరింపులకు లోన్ అయితే ఇప్పుడు కాల్ చేసి పేరు కూడా చెప్పొద్దు అని చెప్తున్నారు. మరి వారిని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే అమ్మా.
నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి అసలు ఏం జరిగింది మీ విషయంలో? చూస్తున్నారు కదా షో కూడా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. అంటే మేము హలో చెప్పండి చెప్పండి, వినిపిస్తోంది. మేము బాధితురాలు కాదులే కానీ మేము కామన్ పీపుల్ గా చెప్తున్నామండి. ఓకే, పర్లేదు చెప్పండి. అవును, ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలండి. టీవీ సౌండ్ కొంచెం మ్యూట్ చేయండి, లేకపోతే టీవీ సౌండ్ తగ్గించండి. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రేపు ఏ బయట సాదా సీదా మనుషులు చేయడానికైనా బాగా భయపడేటట్టు చేయాలి. అవును, ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళనే ఇట్లా చేసారంటే ఒక మామూలు సాదా సీదా మనుషులు చేస్తే ఇంకెంత కఠిన చర్యలు ఉంటాయని భయపడే విధంగా మీకు చర్యలు తీసుకోవాలండి ప్రభుత్వం. తప్పకుండా అండి. ఆడవాళ్ళకి ఎక్కువ రక్షణ కల్పించాలి. ఈ రోజు నుంచి రక్షణ అనేది లేకుండా పోయింది ఆడవాళ్ళకి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దయచేసి ఇక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవాళ్ళకి ఎక్కువ రక్షణ కల్పిస్తుందని కోరుకుంటున్నాం మేము. తప్పకుండా తప్పకుండా, అది మీ ప్రాథమిక హక్కు అమ్మా, మీ మన ప్రాథమిక హక్కు అది. కల్పించాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా, ప్రభుత్వాలకు ఉండాల్సిన బాధ్యత అది. రైట్, థ్యాంక్ యూ అమ్మా. చూస్తున్నాం కదా అసలు బాధితులు కావచ్చు, లేకపోతే రియాక్ట్ అయ్యే వాళ్ళు బీఆర్ఎస్ ని, కేసీఆర్ ని, కేటీఆర్ ని తూ అననోళ్ళు లేరు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా సిగ్గుచేటు ఈ పని అని చెప్పి ఎవరు. ఇప్పుడు మన తెలంగాణ పోలీసు వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసింగ్, వాళ్ళు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. చాలా మందికి తెలియదు, బయటకు వచ్చే వారికి కూడా తెలియదు కదా. ఇది విత్ ఇన్ ది కోర్టరీ నడిచింది ఈ వ్యవహారం అంతా. వీళ్ళకి ఎవరైతే వాళ్ళ మెయిన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉంది, అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. సో వాళ్ళు కూడా సిగ్గుచేటు పడుతున్నారు, ఇలా తూ అని వస్తారు. ఎంత డబ్బులు సంపాదించుంటో ఇట్లా వ్యాపారులను బెదిరించి? మీ వరకు ఏమైనా బెదిరింపులు వచ్చాయా? డబ్బులు నాకు వేరే పర్సన్ తోటి చెప్పించారు కానీ మనం రియాక్ట్ కాలే. మీకు చెప్పించారు డబ్బులు? ఎంత డిమాండ్ చేశారు? ఇక రాధాకిషన్ రావు అంటే ఏంది, చిన్న నోరు కాదు కదా, తిమ్మింగలం అది పెద్ద నోరు ఉంటుంది. అంటే ఇంకా నోటి నుంచి వస్తే అది కోట్లలోనే ఉంటది. లక్షలలో మాట్లాడితే వాళ్ళు వినను కూడా వినరు. లక్షలు అసలు వాళ్ళకి లెక్కలేదు, బెదిరిస్తూ వచ్చేస్తాయి పైసలు, బెదిరిస్తూ వస్తాయి పైసలు. ఇలా డబ్బులు కావాలంటే టాస్క్ ఫోర్స్ బండ్లు వేసుకొని పోయి చెకింగ్. ఇప్పుడు ఎట్లయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు కదా, ఎలక్షన్ క్యాండిడేట్ ఇలా ₹1,00,00,000 ఈ బండ్లో పోతున్నాయని తెలిసిపోతుంది, పోయి చెకింగ్ చేస్తుంటారు, అలా సగం నొక్కుతారు సగం. మీరు న్యూస్ చూసారా? రాధాకృష్ణ ఏం చెప్పారంటే అదే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో బీఆర్ఎస్ కోసం డబ్బులు తరలిస్తే. అదే చెప్తున్నా, సిగ్గు ఉండాలి. ఆ విషయాలన్నీ తెలుసు, కామన్ అందరు తెలుసు, ప్రతి ఒక్క లీడర్కి తెలుసు. అంటే ఆపాల్సిందే వాళ్ళే తరలిస్తే ఇంకా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే. సార్ ఈయన ఈ రాక్షసుని తీసుకొచ్చిందే ఈ అన్ని ఇట్లాంటి పనులు చేయమని చెప్పి 3 ఏళ్ళు కుమ్ముకో, మాకింత బెట్టు డబ్బులు ఇవి, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి తీసుకొచ్చింది ఆయన. 3 ఏళ్ళు ఈయన అయితే సిటీలో ఎక్సైక్ ఆఫీసర్లు ఉన్నారు, తెలంగాణలో ఎక్సైక్ ఆఫీసర్లు ఉన్నారు, ఈయననే తీసుకొచ్చి డీసీపీ ఓఎస్డీ జియో తీయాల్సిన పని ఏముంది చెప్పండి. ఓకే, మరో బాధితురాలు కూడా ఫోన్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. వారు కూడా పేరు చెప్పొద్దని చెప్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నేనేం బాధితురాలని కాదు కానండి, ఈ ఫోన్ ట్యాపింగ్ లో సఫర్ అయిన రేవంత్ రెడ్డి ఫ్యామిలీని తలుచుకుంటే ఏడవని రోజు ఉండటం లేదండి. ఆ చుట్టుపట్టు లాక్ రావటము అవన్నీ కూడా చాలా బాధపడ్డాము. అలాంటి ఇన్సిడెంట్ వీడి ఫ్యామిలీలో కూడా చూడాలని కోరికగా ఉంది. తొందరలో ఇలా పని ఉన్నది. చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోవాలి. సరే, అటువంటి కోరికలు ఏమవుతుంది కానీ చట్టపరంగా ఏ శిక్షలు తప్పు లేదు. చట్టం అనేది వాళ్ళ కుక్కలకే చట్టం కాదు కదండి, వాళ్ళందరికీ. మనకు కూడా ఇల్లీగల్ గా వాళ్ళు చేసినప్పుడు మనకు కూడా ఎంత ఇన్సల్ట్ చేశారండి అబ్బాయిని. ఏమనుకోవద్దు, అతన్ని ఎంత ఇన్సల్ట్ చేశారు. ఇప్పటికి కూడా పెళ్లి దగ్గర నుంచి చంద్రబాబు లాంటి పెద్ద లీడర్ ని కూడా అంత అసహ్యం చేసి మేము అదేంటి ఏదో చేశాము అని జబ్బలు తెచ్చుకుంటే లేని జబ్బల్ని అసలు ఆడవాళ్ళు ఏపీలో గాని ఇక్కడ గాని ఆ ఫ్యామిలీ అంటేనే వాంఛించుకుంటున్నారండి. అది రైట్. అది థ్యాంక్ యూ అండి. మరి అన్నట్లుగా మీకు బాగా గుర్తుందో లేదో, లాస్ట్ టైం వరకు కూడా బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునే వాళ్ళు. ఈ రోజు పరిస్థితి చూడండి, అసలు వాళ్ళ కవిత అరెస్ట్ అయితే పట్టించుకున్నటువంటి ఒక పరిస్థితి వచ్చేసారు. ఇంత అధ్వానమైన పనులు, ఇంత నీచమైన పనులు చేస్తే డెఫినెట్ గా అట్లాంటిది అవుతుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు కూడా చేసి ఉంటారు.
ఎందుకంటే కేసీఆర్కి పడదు కదా, ఆయనకి పడదు. సో వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసి కేంద్రంలో ఉన్న పెద్దలవి కూడా కొంతమంది చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులే చేసినారు, బీజేపీ సెంట్రల్ నాయకులే చేసినారు. అంటే వీళ్ళు ఎవరు అంటే వాళ్ళు చేసిరు, అది ఏ రకంగా ఎంత మిస్యూజ్ చేయాలో అంత మ్యాక్సిమం మిస్యూజ్ చేసారు. బాధితులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పర్సనల్ గా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, పర్సనల్ గా లేరు. కాకపోతే మీ వరకు అయితే మీరు ఫేస్ చేశారు చాలా క్లియర్ కదా, ఇంత క్లియర్ గా మీకు చెప్తున్నా. నేను ఇందాక అన్నట్లుగా సినీ విషయానికి వస్తే మీరు ఒక్కరే దాని గురించి గట్టిగా కొంచెం వాయిస్ రైజ్ చేశారు. చాలా మంది బాధితులు వాళ్ళు వ్యక్తిగతంగా మాకు ఇలా ఎదుర్కొన్నామని చెప్తున్నారు. కానీ సినీ ఫీల్డ్ లో ఏమంటున్నా అంటే రావాలి బయటికి, ఇలా నిజ స్వరూపాలు బయట పెట్టాలి. ఆల్రెడీ తెలిసింది, ఇలా రాక్షసత్వం కూడా బయట పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ మనం భయపడి ఇంట్లో కూర్చుంటే కుదరదు. మీ అందరికీ భరోసా మేము ఇస్తున్నాము, మా బీజేపీ పార్టీ ఇస్తుంది, మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. నిన్న డీజీ గారితో నేను ఒక 10-15 మినిట్స్ అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎవరన్నా బాధితులు ఉంటే 100% రక్షణ కలిగిస్తామని కూడా చెప్పడం. రైట్. తెలంగాణ ఉద్యమకారులు రఘు గంగిశెట్టి గారు కూడా ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు ఆ అంశానికి సంబంధించి వారి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉద్యమకారుల ఫోన్లు కూడా చాలా ట్యాప్ అయ్యాయి కాబట్టి వారితో ఒకసారి మాట్లాడదాం. రఘు గారు నమస్తే అండి. నమస్తే. రఘు గారు చెప్పండి, చూస్తున్నారు కదా బాధితులైనటువంటి చీకోటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రవీణ్ అన్న నమస్తే. 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 జై శ్రీరామ్ అన్న. రఘు గంగిశెట్టి, జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. వైశ్య వికాస పత్రిక ఎడిటర్ అన్న. జై తెలంగాణ అంటే మాదే, బీఆర్ఎస్ వాళ్ళదే. తెలంగాణ మా రాష్ట్రమే, తెలంగాణలో మేము ఏం చేసినా నడుస్తుంది అన్న ధోరణిలో పోయిర్రు. ఉద్యమకారులకి ఏమో చేయించిండు, ఉద్యమ ద్రోహులకి మంత్రి పదవులు ఇచ్చిండు, ఉద్యమ ద్రోహులకి ఎమ్మెల్యేలు ఇచ్చిండు, ఉద్యమ ద్రోహులకి కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన చైర్మన్లు ఇచ్చిండు. అన్న మీరు అన్నది 100% కరెక్ట్, నేను అక్సెప్ట్ చేస్తా. నేను ఏకీభవిస్తాను, మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అది నిజమే కాబట్టే ఇవన్నీ చేసింది కాబట్టి ఆ పాపాల చిట్ట బయటకు వచ్చి పాపాలు పండి ఇట్లా తయారైంది. ఇప్పుడు అన్ని కేసులు బయటకు స్కామ్ కుంభకోణాలను బయటకు వస్తుంది. కారణం ఫోన్ ట్యాపింగ్ అంటే అదొక దేశద్రోహం కేసు. అది యాక్చువల్గా దేశద్రోహం కేసు 1985-86 అనుకుంటా కర్ణాటకలో రామకృష్ణ అయితే వాళ్ళ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎదుర్కొని ప్రభుత్వము అది వాళ్ళు కూలిపోయింది. యాక్చువల్గా అంటే రాజీనామా చేసింది, వాళ్ళు మొత్తం బర్తరఫ్ చేసింది. అంటే ఫోన్ ట్యాప్ ఒక వ్యక్తి సంభాషణ, ఆ వ్యక్తి యొక్క సంభాషణ వ్యక్తిగతం. భార్య భర్తలు మాట్లాడుకునేది, వాళ్ళ దగ్గర ఎవరో మాట్లాడుకునేది వ్యక్తిగతమైన సంభాషణ కూడా వినడం అంటే సిగ్గుండాలి కొంచెం. ఆయన వీళ్ళకి ఎట్లింటమని సిగ్గుండాలి. నువ్వు ఎవరికి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారన్నా, ఉగ్రవాదులై, తీవ్రవాదులై, నక్సలైట్లై, సంఘ విద్రోహులై ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలన్నా. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిది చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలే. వీళ్ళు విదేశాల నుంచి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ కొనుగోలు చేసి తీసుకొచ్చి వీళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా లేదు దీనికి. వాస్తవం చెప్పాలంటే ఇది వీళ్ళు ఏం చేసిందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా పెట్టుబడి బడా బడా కాంట్రాక్టర్ కానీ, రియల్టర్ కానీ, జ్యువెలరీ షాప్స్ ఓనర్స్ కానీ వీళ్ళ అని వ్యక్తిగత విషయాలు అన్నిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగినట్టు వాళ్ళే పోలీసులు చెప్తున్నారు. అంటే వీళ్ళ పదవుల కోసం, పైసల కోసం ఎలక్ట్రో బాండ్స్ ప్రపంచం మన భారతదేశంలో బీజేపీ జాతీయ పార్టీ, దాని తర్వాత వచ్చినాయంటే టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ. మొన్నటి వరకు టీఆర్ఎస్ యాక్చువల్ చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ కూడా కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ప్రాంతీయ పార్టీ అది. తర్వాత తెలంగాణ ఆవిర్భావం అయిపోయినాక ప్రాంతీయ పార్టీగా అవతరించింది. ఎలక్ట్రో బాండ్స్ రూపంలో ఫండ్స్ ఇంత విచ్చలవిడిగా వచ్చినాయంటే ఇట్లకినా ఆశ్చర్యపోయింది. దాని వెనుకున్న రహస్యం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఈ వ్యాపారవేత్తలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని భయానో నయానో బెదిరించి, వీళ్ళు పోలీసులు నయానో భయానో బెదిరించి ఎప్పుడైతే దొరికిందో ఎవరు రావులు, వేణుగోపాలరావు, భుజంగరావు, రామకృష్ణరావు, ప్రణీత్ రావు, ప్రవీణ్ రావు, ఒకే ప్రభాకర్ రావు, అదే వేణుగోపాలరావు ఖమ్మం. ఆయన ఎల్బీ నగర్ ఏసీపీగా పనిచేసిండు, సిఐగా కరీంనగర్ లో చేసిండు. ఆయన ఇక కులపిచ్చి అంటే చాలా ఉన్నాయి. కులపిచ్చి ఓపెన్ చెప్పాలంటే మొదటి నుంచి చూసిన నేనే లైవ్ సాక్ష్యం నేనే. అంటే వీళ్ళు ఏంటంటే ఈ రావులంతా కలిసి రావును గడ్డ దించకుండా ఉండడానికి రావులే పరిపాలించాలి, రాచరిక పరిపాలన, రావులే రాచరిక పరిపాలన రూపంలో వీళ్ళంతా కలిసికట్టుగా వ్యవహరించిన తీరిది. అంటే ఒకే సామాజిక వర్గంలో ఇన్వాల్వ్ అయినట్టు అర్థమైంది.
వాళ్ళ సామాజిక వర్గాన్ని పెద్దపీట వేసినది. అంటే ఒకటి రఘు గారు ఇక్కడ ఒక విషయం, అంటే ఆ సామాజిక వర్గం మొత్తాన్ని కూడా మనం అనలేం. వీళ్ళ వల్ల సామాజిక వర్గానికి ఈ రోజు ఎంత మచ్చో చూడండి. 100%. వీళ్ళ వల్ల పోలీస్ వ్యవస్థ మొత్తానికి ఎంత పెద్ద మచ్చో చూడండి. అన్న గారు, నేను సామాజిక వర్గాన్ని అంటలేదన్నా, వీళ్ళ వల్లనే సామాజిక వర్గానికి మచ్చ వచ్చింది అంటున్నా. వీళ్ళ సామాజిక, ఎందుకంటే ఇప్పుడు వేరే సామాజిక వర్గంలో ఒక తిరుపతి అన్న తప్ప మిగతా అంతా ఒకే సామాజిక వర్గం. ఇప్పుడు ఇలా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ఇరిగిన వాళ్ళంతా నిలుచులంతా అంటే ఒక తిరుపతి అన్న తప్ప అందరూ ఒకే సామాజిక వర్గం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆ సామాజిక వర్గం దుప్పిట్లో ఉన్నదని అర్థమవుతుంది కదా. మొత్తం ప్రజాస్వామ్యం అంతా నలిపోయిందని అర్థమవుతుంది కదా. అంటే సామాజిక వర్గాన్ని మొత్తం తప్పు పెట్టట్లేదండి నేను కూడా. అది ఒక్కరు చేసినప్పటికీ సామాజిక, కానీ ఒకే సామాజిక వర్గం వాళ్ళకు పెద్దపీటేసి వాళ్ళ సామాజిక వర్గం వల్ల ఇన్వాల్వ్ చేసిందంటే వేరే వాళ్ళని నేను నమ్మలేదు అన్నట్టే కదా. మీకు అర్థమవుతలేదు? ఆ సామాజిక వర్గం వల్ల ఇన్వాల్వ్ చేసిందంటే వేరే సామాజిక వర్గాన్ని నమ్మలేదు అన్నట్టు. అంటే వాళ్ళైతే ఒకటింటుకుంటారు వాళ్ళ సామాజిక వర్గం. అంటే కులాన్ని కూడా ఇట్లా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ లో కూడా కులాన్ని వాడుకున్న ఘనత ఒక మన ఈ ప్రభుత్వానికే వెళ్తుంది. లంగపల్లి దొంగ పనిలో కూడా కులాన్ని వాడుకున్నారు. అది గ్రేట్. అది రఘు గారు, అంటే ఉద్యమకారుల ఫోన్లు కూడా ఎక్కువగా ట్యాప్ చేశారని వినిపించింది. అంటే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ విషయంలో కావచ్చు, ఏమైనా జరిగిందా? కోదండరాం సార్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కోదండరాం సార్ ఏమడి మేము చేసి మేము 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రయాణం చేసిన ఆ విషయం మీకు కూడా తెలుసు. తెలుసు. నిరాదీక్ష చేస్తుంటే తలుపులు బద్దలు కొట్టి 3 రాత్రి సార్ని ఎత్తుకెళ్ళింది. అప్పుడు మేము అక్కడే ఉన్నాం, లైవ్ లో ఉన్నాం, అక్కడే ఉన్నాం, సారేమడ ఉన్నాం ఇక్కడ. ఆ ఫోటోలు నేనే పెట్టా, ఫస్ట్ నేనే పెట్టినాకనే అరవింద్ అన్న కూడా చూసి అవి తీసేసుకున్నాడు. అప్పుడు ఫోటోలు 3:30 రాత్రి నేనే పెట్టినా, లైవ్ పెట్టిన ఫోటోలు పెట్టినా. అంటే వాళ్ళు ఇవన్నీ ట్యాప్ చేస్తేనే కదా, ట్యాపింగ్ చేస్తేనే కదా తెలిసిన ఇవన్నీ విషయాలు. అంటే ఉద్యమకారులు వాళ్ళ ఎవ్వరికి మీద డౌట్ ఉంటా, అంటే వాళ్ళకు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి అభద్రతా భావం ఎక్కువ అయిపోయి ఫోన్ ట్యాపింగ్ చేసింది. అభద్రతా భావంతో ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఇప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ నుండి టీడీపీ నుంచి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ విలీనం ఎట్లా చేస్తున్నారండి? టీడీపీఎల్సీ మన సిపిఎల్సీ కాంగ్రెస్ పార్టీలు అందరూ విలీనం చేసుకున్నారు ఎమ్మెల్యే అందరినీ. వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి నయాన భయాన బెదిరించి మీరు అది కాదు అన్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మారానికి ఇష్టం లేకపోతే వాళ్ళ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళ ఎమ్మెల్యేలకి ఈ స్కాలర్షిప్ ఫండ్లు ఆపేసి కోట్లు స్కాలర్షిప్ ఫండ్లు ఆపేసి స్కాలర్షిప్ ఫీజులు మీకు రియంబర్స్మెంట్ చేయాలంటే మీరు మా పార్టీలో రావాలంటే బలవంతాన ఇష్టం లేకుండా జాయిన్ అయిన పరిస్థితి. అంతేందుకన్నా ఇప్పుడు ప్రవీణ్ చీకోటి ప్రవీణ్ అన్న నెంబర్ కూడా ట్యాప్ చేసింది కదా. మీరే చెప్పింది కదన్నా, మీరు చెప్పిందో నిజం కూడా. ఎందుకంటే మీరు చెప్పకుండా తెలిసిపోతుంది. ఎందుకంటే మీ నెంబర్ ట్యాప్ చేసింది కాబట్టి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ మంత్రులతో ఏ ఎమ్మెల్యేతో ఉన్నది మీకు ఆ ఉద్దేశం అవన్నీ తెలుసుకోవడానికి ట్యాప్ చేసింది మీరు. నిజమే మీరు చెప్పింది. అది ట్యాపింగ్ రాకముందే నాకు తెలుసు, కానీ ట్యాపింగ్ చేయడం అంటే చాలా దూరం అన్నది. అంటే రఘు గారు చేసిన వాళ్ళు కాదు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి చేశారనేది కదా ఈ రోజు మెయిన్ పాయింట్. వాళ్ళు బయటికి రావాలి. ఇప్పుడు చేసిన వాళ్ళుగా చేపించిన వాళ్ళు రావాలి బయటికి. యాక్చువల్గా వాస్తవంగా టెలిగ్రాఫ్ చట్టం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి ఈడీ విచారణ, సిబిసిఐడి విచారణ చేపట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బడా వ్యాపారవేత్తలు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎలక్ట్రో బాండ్స్ రూపంలో పైసలు లాగిందో అంతేందుకండి. మీ రాజనీతిలో కథ చెప్పారు కదండి, నన్ను బెదిరించి మీ కోట్ల ఎలక్ట్రో బాండ్స్ నిజమే కాదు. మీ రాజనీతి కదా వ్యాపారవేత్త మీడియా వాళ్ళే కూడా చేశారు, మీడియా వాళ్ళే చేశారు. ఇందులో కొంతమంది మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ కూడా అయ్యారు వాళ్ళకి సపోర్ట్ గా. రాధాకిషన్ ఇప్పుడు ఏదైనా ఆంధ్రజ్యోతి ఆయన కూడా చెప్పింది కదండి, నాది కూడా జరిగింది ఫోన్ ట్యాపింగ్ అని చెప్పింది కదా. ఆయన మొన్ననే చెప్పింది కదా వీకెండ్ కామెంట్ లో. అయితే వాళ్ళు ఎవ్వరు ఇష్టపెట్టలేదండి, వాళ్ళ ఇంట్లో తప్ప అందరు చేసింది సాధించి. వాళ్ళ ఇంట్లో కూడా చేసిర్రు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కూడా చేసిరనే కదా, అది హైలైట్. ఇప్పుడు మీరు అదే మిస్ అవుతున్నారు. ఒకరి తెలవకుండా ఒకరు చేసుకున్నారు వాళ్ళు కూడా. మరి ఇంత ఘోరమైన అది వాస్తవంగా దేశద్రోహం కేసు అండి. వాస్తవంగా విదేశాల్లో ఫోన్ ట్యాపింగ్ అంటే చాలా పెద్ద నేరం. అది మన దగ్గర పెద్ద నేరం, దేశద్రోహం కేసు, అది రాజద్రోహం కేసు. అసలు దేశం నుంచి ఉన్నే గుంజుకొని ప్రజల సొమ్ము దోసుకున్న ప్రజల సొమ్ము గుంజుకొని ఇలా దేశ బహిష్కరణ చేయాలి. రైట్.
రైట్ రఘు గారు. రైట్ రఘు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్రవీణ్ గారు, ప్రధానంగా మీరు బీజేపీ నేతగా ఈరోజు ఉన్నారు కాబట్టి మీ రాష్ట్ర అధ్యక్షుడు ఫోన్ కావచ్చు, బండి సంజయ్ ఫోన్ కావచ్చు అండి, గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి ఫోన్ కావచ్చు, 100% చేసి ఉంటారు. బండి సంజయ్ గారిది, కిషన్ రెడ్డి గారిది డెఫినెట్ గా చేసి ఉంటారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కూడా ఈ ట్రాపింగ్ చుట్టూ తిరిగిందని కూడా కొంచెం జరిగింది. ఎలా చూస్తారు ఈ వ్యవహారాన్ని? అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటంటే అంటే టోటల్ గా వాళ్ళు డబ్బుల గురించి, పవర్ గురించి హీరోయిన్ల సెట్టిగా నేను కామెంట్ చేయొద్దు, ఘోరమైన కామెంట్లు వస్తున్నాయి నాకు నోట్లకి వెళ్ళి. ఓకే, దేని గురించో మరి అన్ని రకాలుగా విద్యలను ఉపయోగించుకొని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటారు. అంటే మీరు ఒకటి గమనించారా లేదో, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వీళ్లకు అప్పగించినటువంటి వ్యవహారం ఏంటంటే రాజకీయంగా లబ్ధి చేకూర్చడానికి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు. వీళ్ళు దీన్ని విస్తృతం చేసేసుకున్నారు. నేను అనుకోవడం లేదు, దీని మీద కొంచెం బెనిఫిట్ కూడా ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కిషన్ ఒక 100 కోట్లు వసూలు చేసిండు అనుకో, డెఫినెట్ గా వాళ్ళ బాస్ కి ఇచ్చుంటాడు 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు ఇచ్చుంటాడు. ఇయ్యకుంటే ఎట్లా ఉంటుంది? తెచ్చిందే ఆ డబ్బులు, వెరీ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ అది, తెచ్చిందే డబ్బులు పెట్టి తెచ్చినట్టనే. ఇంకా అది డబ్బుల్ది పక్కన పెట్టండి, పర్మిషన్స్ ఎలా? అసలు పర్మిషన్ మాకేం అవసరం అండి? మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాము, తెలంగాణ మహాత్మా అని చెప్పుకున్నాడు. అసలు మహాత్మా గాంధీకి ఆయనకు పోలికనండి, ఆయన కాలు కింద ధూళితో సమానం కాదు. పోల్చుకున్నారు లేండి వాళ్ళు. వాళ్ళే మేమే రాజు, నేనే మంత్రి, నేనే చట్టం, నేనే అన్ని అనుకుర్రు. కానీ ఒకటి మీరు అన్నట్లు ఒక ధైర్యం మాత్రం నిజంగా ఉందంటే, భవిష్యత్తులో ప్రభుత్వాలు మాయే వస్తాయని ధైర్యంతో చేసి 100% అసలు ఇది బయటికే రాకపోయేది కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు వచ్చింది, లేదా బీజేపీ ప్రభుత్వం వస్తుండే. లేకపోతే అసలు ఈ సబ్జెక్ట్ మనకు తెలియదు. ఇంకా 5 ఏళ్ళు ట్యాపింగ్లు అవుతుండే, ఎవరి పనుల వాడు. ఈ రాధాకిషన్ ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ కూడా చేస్తుండే. శ్రీకాంత్ అడ్వకేట్ గారు ఫోన్ లైన్ ద్వారా ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, చూస్తున్నారు కదా, అంటే ఎంత ఘోరంగా జరిగిందంటే అతి సామాన్యులని కూడా వదలకుండా ఫోన్లు ట్యాప్ చేశారంట. కేవలం బడా నేతల్ని కాదు, వ్యాపారస్తుల్ని కాదు, ఐటీ సెక్టార్ని కాదు, సినిమా వాళ్ళని కాదు, ఉద్యమకారుల్ని కాదు, సామాన్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసేంతలా జరిగిందంట వ్యవహారం. అంటే లక్షల ఫోన్లు ట్యాప్ చేశారంటే ఖచ్చితంగా సామాన్యుడి వరకు కూడా వచ్చి ఉంటుంది. ఎలా చూస్తారు శ్రీకాంత్ గారు? అంటే ప్రవీణ్ గారి అనుభవం కూడా పంచుకున్నారు కదా. నేను అడ్వకేట్ కన్నా ముందు ఒక ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమకారునిగా, విద్యార్థి నాయకులుగా అనేక ఉద్యమాలు చేసిన వాడిని. తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము పోరాటం చేస్తే మా ఫోన్ ట్యాప్ చేసి మేము ఏదైనా అసెంబ్లీ ముట్టడి కానీ లేదా రాస్తారోకలు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేద్దామంటే మా ఫోన్లను సైతం ట్యాప్ చేసి ఏదైతే కేసీఆర్ ని మా భుజాల మీద మోసి తెలంగాణ వాదాన్ని ఢిల్లీకి తీసుకుపోయి మా యొక్క మిత్రులు ప్రాణ బలిదానం చేసినటువంటి వ్యక్తులం మేము మా ఫోన్లను ట్యాప్ చేసి ఈ రోజు ఉద్యోగాలు అడిగితే మా ఇంటి ముంగట మేము ఎక్కడో ఉండి చదువుకొని చెట్ల పుట్టల్లో ఉండేటటువంటి మమ్మల్ని కూడా వద్దలేదు ఆ రాక్షసుడు. అంటే ఎంత అవినీతి పాలనని, అరాచక పాలన చేసిన అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి చికోటి గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు. మీరు ఈ రోజు గారు ఫ్రమ్ డే 1 ఐఎమ్ అబ్జర్వింగ్ యూ అన్న. చాలా సంతోషం, ఇలాంటి వ్యక్తులు మాట్లాడాలి. మీరు చేసేటువంటి బిజినెస్ అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పినారు. లైసెన్స్ గవర్నమెంట్ హస్ గివెన్. నేను మాట్లాడుతున్నాను, చాలా దొంగదారిగా లిక్కర్ దందా చేస్తే అది ఫోన్ ట్యాప్ చేయనోడు ఈ రోజు ప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్న వ్యక్తులని ట్యాప్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఈ కొడుకులని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్లీ ఏదైతే యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నారో ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఇప్పటిదాకా నేను ఇంతకుముందు రాజేష్ చూశాను, అన్న చెప్పారు ఉప్పల్ వైఎస్ఆర్ మా బాబాయ్ లాగానే తినేద్దాం మేము. ఆయనని మానసికంగా హింసించినటువంటి మూర్ఖుడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ ఆయన మీద ఉన్నటువంటి కేసుని ఆయననే నేను ఏమంటారు, నేనే పవిత్రులను తులసిని జరుపుకొని కథం ఆయన కేసు క్లోజ్ చేసిండు. ఎంక్వైరీ చేసుకుండు. సెల్ఫ్ ఎంక్వైరీ ఎక్కడిన్లే, సెల్ఫ్ ఎంక్వైరీ ఎక్కడిన్లే. ఉప్పల్ వైఎస్ఆర్ గారు నిజంగా చాలా మంచి వ్యక్తి. ఆయన రాజకీయంగా పరంగా ఏమైనా కుట్రలు చేసా కానీ అలాంటి వ్యక్తిని చంపిన మూర్ఖుడండి రాధాకిషన్. అలాంటి ఉప్పల్ వైఎస్ఆర్ పక్కన చాలా వ్యక్తులను చంపిన సూసైడ్ నోట్లా ఎన్కౌంటర్ చేయాలి. ఇంకోటి శ్రీకాంత్ గారు రాధాకిషన్ రావు గాని
భుజంగరావు గాని స్పైడర్ సినిమాలో మహేష్ బాబు ఏ విధంగా అయితే ట్యాప్ చేసి మంచి పనులు చేస్తారని అనుకున్నారో ఈయన కేసీఆర్ కి మంచి చేయడానికి మహేష్ బాబులో అనుకున్నట్టురేమో. ఆయన సూసైడ్ నోట్ లో డైరెక్ట్ పేరు రాసి సూసైడ్ చేసుకున్నాడు ఆయన, ఉప్పల్ వైఎస్ఆర్. ఆయన మీద ఒక చిన్న ఎంక్వైరీ కూడా జరగల. అంటే శ్రీకాంత్ గారు ప్రధానంగా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేసుకోవడం, డబ్బు సంపాదించుకోవడానికి చేసుకోవడం, మీలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉద్యమిద్దామన్నా లేకపోతే గొంతెత్తుతామన్నా కానీ మీ గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా చేయడం. నా గొంతు నొక్కాలి అంటే వచ్చి వాళ్ళు చేయబెట్టి మా గొంతుని నొక్కలేదు. ఎందుకంటే మేము తొక్కితే ఎక్కడ పోయినో ఒక ప్రభుత్వం 10 ఏళ్ళు బయట ఉండే, అంటే విద్యార్థి గొంతులను నొక్కితే ఏమైతే అలాంటిది గొంతులను మూగ చేసే ప్రయత్నం దొంగ చాటుగా విని మా గొంతులని నొక్కే ప్రయత్నం చేసి వాళ్ళ దండాలు మొదలు పెట్టారు ఈ రావులు తెలంగాణకు పడినటువంటి శని. ఇప్పుడు రజాకార్లలో మేము చూస్తాము, ఈ తరం పిల్లలు ఉన్నారో రజాకార్ సినిమా చూస్తే ఈ కొడుకులు రావుల యొక్క ఏమంటారు దొంగతనాన్ని బయటపడతాయి. ఈ రోజు ఈ విధంగా బయటపడుతున్నాయి, టెక్నాలజీ ఉంది కాబట్టి. కానీ ఆ రోజులు ఆ విధంగా ఏం చేసిరో ఎవరిని తెలియదు. కాబట్టి చరిత్ర తెలుసుకోండి యువకులారా, ఇక్కడైనా సరే బుద్ధి చెప్పండి. ఈ కొడుకులని తెలంగాణ నుంచి మనము వెలివేద్దాము. ఎందుకంటే ఈ రోజు అన్టచబిలిటీ అండి, చూడండి అన్టచబిలిటీని చూపిస్తున్నారు. ఏదైతే మనము వివక్షను ఎదుర్కొంటామో ఈ రావులే కనిపిస్తున్నారు అందరూ. వాళ్ళ చుట్టాలు రావులే, ఇలాంతా భుజంగరావు, తిరుపతి రావు, వీళ్ళంతా ఎవరు? ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, వీళ్ళంతా సంబంధించిన వాళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఈ దొంగలు ఊరు పంచుకుంటున్నట్టు ఈరోజు మన మీద పడ్డారు. ముఖ్యంగా కేటీఆర్ కూడా జైలు అయ్యారు. ఇప్పుడే చూసిన కేటీఆర్ ఏమంటారు, ఫోన్ ట్యాపులు కాదు వాటర్ ట్యాపులు చూడగలరు. దిమాకుంది మాట్లాడుతున్నాడా? నువ్వు ట్యాప్ గురించి మాట్లాడితే ఏమంటారు మీరే ట్యాప్ జ్ఞానం మీ యొక్క తెలివి మీరంతా పిచ్చోళ్ళు అయితే ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజం వీళ్ళని రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి మీరు ఇట్లాంటి చర్యలు పాల్పడేందుకు ఈ తెలంగాణ సమాజం నుంచి పారిపోవడం విధానారా అని చెప్పి చేయాల్సినటువంటి ఈ క్షణం ఇప్పటికైనా ఎందుకంటే ఒక యువకునిగా రక్తం మరుగుతున్నటువంటి యువకునిగా చెప్తా ఉన్నా. దేంగే అడ్వకేట్ గా కాదు, తెలంగాణ ఉద్యమకారుడిగా సుమారుగా 8 కేసులు ఎదుర్కొంటున్నా. ఇప్పుడు నాంపల్లి కోర్టు చుట్టూ కేసు ఉండదు, ఎందుకు పెట్టినో కేసులు తెలియదు. తెలంగాణ కోసం మేము పోరాడిన వాళ్ళ ఉద్యోగం కావాలని మా మీద కేసులు పెట్టారు. ఈ దొంగలు ట్యాప్లు చేసి అర్థమవుతోంది. అంటే మీరు వారు చెప్తుంటేనే వారి మనసులో ఎంత బాధ ఉందో, చేసినటువంటి దుర్మార్గాలకు సంబంధించి వ్యతిరేకత పోరాటం చేసి ప్రాణాన్ని పనంగా పెట్టి పోరాటం చేసిన వాళ్ళందరికి కూడా వీళ్ళు ఇంత పెద్ద చెయ్యి చీరలు. అసలు ఆవేదన చూడండి ఆయన మాటల్లో. శ్రీకాంతాచారి తెలంగాణ గురించి ప్రాణాలను అర్పించిండు, వాళ్ళ తల్లికి న్యాయం చేయలేకపోయినాడు. ఇలా ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు, అందరికి కూడా ద్రోహం చేసి ఉద్యమ ద్రోహులు ఉద్యమకారులపై దాడి చేసిన వ్యక్తులకి ఇవాళ మంత్రి పదవులు ఇచ్చారు, ఇవాళ ఎమ్మెల్యే పదవులు. ఎంత బాధ అవుతుంది, ఎంత బాధ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇదే శ్రీకాంతాచారి తల్లిని కవితని ఇద్దరిని ఎమ్మెల్యేగా నిలబెట్టి ఇద్దరు ఊడిపోయారు, కానీ ఈమెకి ఎమ్మెల్సీ ఆమెకి ఏం లేదు. సరే ఇప్పుడు తెలంగాణ ఫుల్ పీక్ టైంలా ఎవరైతే తెలంగాణ ఉద్యమం గురించి పోరాడుతున్న పైన దాడులు చేసిరో వాళ్ళకి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చే, వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే పదవి సిగ్గు ఉండాలి. అసలు వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి సరే చేర్చుకోవడం వరకు అంటే సరే మంత్రి పదవులు ఇవ్వడం ఏంటి? అసలు ఉద్యమ ద్రోహులని పక్కన కూర్చోబెట్టుకోవడం, ఉద్యమాలు చేసిన వాళ్ళని దూరంగా కూర్చోమని చెప్పి, అంటే మీరు అన్నట్లుగా డౌట్ అండి నాకు. హరీష్ రావు ఫోన్ కూడా టాప్ చేసి ఉంటారు, హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటాడు. ఎందుకంటే మధ్యలో హరీష్ రావు గారి పార్టీ మారుతుర్రు అని చెప్పి వస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే ట్యాప్ చేసిర్రు. 100% హరీష్ అన్న నువ్వు రియాక్ట్ కాదు, దీని మీద నువ్వు కూడా బాధితుడు అయి ఉంటావు. 100% హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారు. హైలైట్ విషయాన్ని చెప్పారు. అంటే వీళ్ళకి ఎక్కడ అనుమానం వచ్చినా ఒక ప్రచారం చాలా బలంగా ఉంది. హరీష్ రావు గారి సతీమణి ఫోన్ ట్యాప్ చేశారన్న ఆరోపణ. నీచులండి, వీళ్ళకి ఏమి ఉండదు, ఒక ఎథిక్స్ ఉండే ఏముండయి. సో ఏదన్నా ఎంతటన్నా చేసి ఉంటారు. ఒక విషయాన్ని ప్రస్తావించాలి. ఇందిరాగాంధీ టైంలో ఆమె ప్రధానిగా, ఆమెను అనర్హురాలిగా అప్పుడు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఎందుకంటే అధికారాన్ని ఉపయోగించుకుని అధికార దుర్వినియోగం చేశారు కాబట్టి అప్పుడు నారాయణ అనే ఆమె లోక్సభ అభ్యర్థిగా ఎక్కడ నిలబడ్డారో
రాయబరేలి నుంచి ఆమె ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆయన కేసు వేస్తే ఆమెను ప్రధానమంత్రిగా తొలగించినటువంటి పరిస్థితి. ఈ రోజు 39 మంది ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళలో 2 పార్టీ ఫిరాయింపు, లేకపోతే ఒకరు చనిపోయారు మొన్న కార్ యాక్సిడెంట్ లో. 36 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళ విషయంలో కూడా ఏదైనా జరగబోతుందా అనేది 100% ఎవరైతే సెకండ్ పొజిషన్ వచ్చిర్రో వాళ్ళందరూ కూడా కోర్టుల కేసు వేయాలి దీనిపైన. ఈ యొక్క ఇందిరాగాంధీ ఇష్యూని ఒక సెక్షన్ని ఆ ఒక పాయింట్ని మీరు రేజ్ చేస్తూ కోర్టులు వేస్తే డెఫినెట్గా సెకండ్ పొజిషన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళని అనర్హత వెయిట్ వేసే అవకాశాలు మాత్రం. ఇంకోటి ఈ విషయంలో ఎవరైనా సామాన్యులు కూడా పిలువేయచ్చు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ గా ఉండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే మా రాజ్ న్యూస్ తరపున కూడా అండగా ఉంటామని నేను భరోసా ఇస్తున్నాను. డెఫినెట్గా వేయాలి. ఇలా మీద ఎన్ని కేసులు వేసినా అసలు ఈ నా కొడుకులని పీడీ యాక్ట్లు వేసి జీవితకాలం శిక్ష విధించాలి. తెలంగాణ రాష్ట్రం అప్పుడే అంటే మీ విషయంలో జరిగింది కాబట్టి మీరు వేస్తే కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. డెఫినెట్గా నేను మా లీగల్ టీమ్ తోటి మాట్లాడి నా లీగల్ టీమ్ హిందూ సంక్షేమం గురించి చేస్తున్నారు. ఆ లీగల్ టీమ్ తోటి మాట్లాడి డెఫినెట్ గా దీనిపై మీకు రివర్ట్ బ్యాక్ చేస్తాను. తప్పకుండా మీరు ఒకసారి వేస్తే దాన్ని మళ్ళీ రాజ్ న్యూస్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసి మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ చేసి ప్రజల ముందు ఇదిగో జరిగింది. నేను మీడియాకు ఒకటే చెప్తా, ఈ యొక్క విషయం అంతు తేలే వరకు మీరు వదలొద్దు మీడియా. ఎందుకంటే మేము ఎంత చేసినా లిమిటెడ్ రాజ్ న్యూస్ వేదికగా చాలా క్లియర్ గా మీడియా ఛానల్ ఈ యొక్క అంతు చూసే వరకు దీని యొక్క కొలిక్ వచ్చి బయటికి మొత్తం సినిమా ఆ సుప్రీం ఓవరో బయట అందరూ తెలుసు, ఓపెన్ సీక్రెటే సుప్రీం ఓవరో, అది మొత్తం బయటికి వచ్చి అలాపై కేసులు అయ్యే వరకు మీరు మాత్రం ఈ సబ్జెక్ట్ ని వదలొద్దు అని చెప్పి ఖచ్చితంగా వదిలిపెట్టం. ఎస్, అంటే మొత్తంగా నేను ముందు నుంచి మనకు ఒక ఇంటరప్షన్ వస్తుంది సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్న మధ్యలో కాల్స్ వస్తూ సినిమా వాళ్ళకి సంబంధించి మీరు ఫస్ట్ లో ఒక మాట ఎత్తారు, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కూడా కారణం అయ్యారనే ఆరోపణ కూడా వచ్చింది. చాలా మంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయని చెప్పారు. హీరోలే చేయలే కదా. ఓకే రైట్. ఎందుకంటారు హీరోలతో ఏం పని లేదు, హీరోయిన్లతో పనులు ఉంటాయి. మంత్రుల స్థాయి వ్యక్తులు చేపించారని కూడా వినిపిస్తోంది. ఎవరున్నారు? ఒక్కరే ఉంటారు ఇక మీ తెలియదు ఏముంది, ఒక్కరయ్యే ఉంటారా? తెలంగాణ అందగాడు ఒక్కడే కదా. రైట్, అర్థమైంది మీరు చెప్పింది. చూసే ప్రేక్షకులకు అర్థమైంది. మొత్తంగా కొన్ని చెప్పుకోలేక మనమే సిగ్గుపడాల్సి వస్తుంది, చెప్పలేక అంత నీచమైన పనులు చేసిరా. రైట్, మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం జరగాలని కోరుకుంటున్నారు ఫైనల్ గా? అంటే మీ విషయం, మీరు ఒక బాధితులుగా జరిగినటువంటి లక్షల మంది బాధితుల్లో ఒకరిగా వాళ్ళందరి తరపున ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కరి ప్రైవసీకి భంగం కల్పించే హక్కు లేదు. ఇది ఒక పెద్ద అంటే ఒక రేప్ కేసు ఎంత తప్పో అలాంటి తప్పే ఇది. సో ఇది ఈ యొక్క దాన్ని యూ షుడ్ నాట్ వీప్ ఇంటూ ఎనీవన్స్ పర్సనల్ లైఫ్. అట్లాంటిది మొగుడు పెళ్ళాం సంభాషణ వింటున్నావు, అమ్మాయి అబ్బాయి సంభాషణ వింటున్నావు, ఒక బిజినెస్ మ్యాన్ వింటున్నావు, అన్ని వింటున్నావు అంటే నువ్వు అత్యంత నీచమైన స్థితికి చేరుకున్నావు. కాబట్టి దీన్ని క్షమించరాని నేరం. ఈ యొక్క సుప్రీం ఓవరు ప్రభాకర్ రావుకి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అనేది ఇమీడియట్గా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విషయానికి సంబంధించి మీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మళ్ళీ రాజ్ న్యూస్ వేదికగా మిమ్మల్ని తీసుకొని వచ్చి ప్రజల ముందు అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు వినిపించే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నాం కదా, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ప్రవీణ్ గారు ఒక్కరే కాదు, చాలా మంది బాధితులు ఫోన్ చేసి అడ్వకేట్లు కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, రాజ్ న్యూస్ వేదికగా వాళ్ళ గోడును వెలబోసుకుంటున్నారు. వీళ్ళంతా జస్ట్ ఎగ్జాంపుల్సే, వేల మంది లక్షల మంది బాధితుల సంఖ్యలో ఉన్నారని కూడా చెప్తున్నారు. చూద్దాం ఈ కేసు ఎటువంటి మలుపులు తిరగబోతోంది, ఈ కేసులో ఎవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయో. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.